హలో ఆల్, వెల్కమ్ టు క్లాస్ 9 ఆఫ్ HTML సిరీస్. ఈ క్లాస్లో మనం HTML టేబుల్స్ గురించి డిస్కషన్ చేద్దాం. ఈ క్లాస్లో మనకి ఏమేమి కవర్ అవుతుంది అంటే టేబుల్ స్ట్రక్చర్ అంటే ఏంటి, టేబుల్ హెడ్డింగ్, టేబుల్ బాడీ, టేబుల్ ఫూటర్, రో స్పాన్, కాల్ స్పాన్, టేబుల్ అట్రిబ్యూట్స్, ప్రాక్టికల్ ఎక్సర్సైజ్, రియల్ వరల్డ్ యూజ్ కూడా మనకు కవర్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ టేబుల్ స్ట్రక్చర్ అంటే క్లారిటీగా చూద్దాం. మనం రియల్ టైమ్ ఎగ్జామ్స్లో టేబుల్స్ ఎట్లా ఉంటాయి, ఎగ్జామ్ టేబుల్ మనకు ఇట్లా ఎగ్జామ్ షెడ్యూల్ ఇట్లా టేబుల్స్ రూపంలో ఉంటుంది. ఎగ్జామ్ షెడ్యూల్ ఇట్లా టేబుల్ రూపంలో ఉంటుంది మనకు. ఇదేమో పైన టేబుల్ హెడ్డింగ్ అంటాం. మనం ఎగ్జామ్లో కానీ రియల్ టైమ్ సినారియోస్లో కానీ చాలా లైక్ రిక్వైర్మెంట్స్లో మనం ఇట్లా టేబుల్ డ్రా చేసి మనం పైన టేబుల్ హెడ్డింగ్ పెడతాం, తర్వాత కంటెంట్ అంతా రాస్తూ ఉంటాం. దీన్ని రియల్ వరల్డ్ సినారియోలో చూస్తే మనం ప్రోగ్రామింగ్లో ఎట్లా రాస్తామంటే ఫస్ట్ టేబుల్ ట్యాగ్ ఓపెన్ అయ్యి టేబుల్ ట్యాగ్ క్లోజ్ అవుతుంది అనమాట. మనం టేబుల్ రాయాలంటే టేబుల్ ట్యాగ్ ఓపెన్ అయ్యి టేబుల్ ట్యాగ్ క్లోజ్ అవుతుంది. తర్వాత ఇది టేబుల్ హెడర్, ఇదంతా టేబుల్ డేటా. లాస్ట్లో టేబుల్ ఫూటర్ వస్తుంది. మనకి రిక్వైర్మెంట్ ఉంటే ఫూటర్ వాడతాం, లేదంటే లేదు. సో ఇప్పుడు ఈచ్ అసలు మనం ఎట్లా రాస్తామంటే ఫస్ట్ టేబుల్ ఓపెన్ చేస్తాం, టేబుల్ ట్యాగ్ క్లోజ్ చేస్తాం. తర్వాత ఎన్ని రోస్ అయితే ఉన్నాయి 1 2 3 4 అట్లా ఎన్ని రోస్ ఉంటే అన్ని టేబుల్ రోస్ యూజ్ చేస్తాం అనమాట. ఎన్ని కాలమ్స్ ఉంటే అన్ని టేబుల్ డేటాని యూజ్ చేస్తాం అనమాట. మనం ప్రాక్టికల్గా చూద్దాం. సో టేబుల్ అనేది టేబుల్ అనే ట్యాగ్తో ఓపెన్ అవుతుంది, టేబుల్ అనే ట్యాగ్తో క్లోజ్ అవుతుంది. దాని తర్వాత ఒక్కొక్క రో, ఈచ్ రోని మనం టీఆర్ అంటాం అనమాట, అంటే టేబుల్ రో. టీహెచ్ అంటే టేబుల్ హెడర్. సో ఇది మనకు బై డిఫాల్ట్ బోల్డ్లో ఉంటుంది అనమాట. మనం పైన హెడ్డింగ్స్ రాస్తాం కదా ఇట్లా. సో ఫీల్డ్ నేము, క్యారెక్టర్ లెంత్, డేటా టైప్, దీన్ని టేబుల్ హెడర్ హెడర్ అంటాం అనమాట. ఓకే. సో టేబుల్ హెడర్ అంటే మనం ఫస్ట్ వచ్చే లైన్లో మనం టేబుల్ హెడ్డింగ్ అనేది రాస్తాం. సో ఎన్ని రోస్ ఉంటే అన్ని టీఆర్స్, ఎన్ని కాలమ్స్ కావాలంటే అన్ని టీడీస్ యూజ్ చేస్తాం అనమాట. సో సింపుల్. ఒక టేబుల్ ట్యాగ్ ఓపెన్ చేసి ఒక టేబుల్ ట్యాగ్ క్లోజ్ చేస్తాం. తర్వాత ఎన్ని రోస్ ఉంటే అన్ని టీఆర్స్, ఎన్ని కాలమ్స్ కావాలంటే మనకు అన్ని టీడీలు. సింపుల్గా డిజైన్ అయిపోతుంది అనమాట. సో ఒకసారి మనం రియల్ టైంలో చూద్దాం. ఈ ప్రాజెక్ట్ మొత్తం మీకు కింద కామెంట్లో అటాచ్ చేస్తాను. మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీ విఎస్ కోడ్లో కూడా రన్ చేసుకోవచ్చు. ఓకే. టేబుల్స్ డాట్ HTML. సో స్కెలెటన్ తెలుసు కదా, షిఫ్ట్ పట్టుకొని ఎక్స్ప్లెనేటరీ మార్క్ క్లిక్ చేసి ట్యాబ్ క్లిక్ చేస్తే సో మనకు HTML బేసిక్ బాయిలర్ ప్లేట్ లేదా స్కెలెటన్ అనేది వస్తుంది అనమాట. ఇది టేబుల్స్ క్లాస్. ఓకే. మనం ఇప్పుడు ఏం చేస్తాం, ఒక సింపుల్ ఎగ్జామినేషన్ టేబుల్ రాద్దాం. ఓకే. సో ఫస్ట్ H1 తీసుకొని ఎగ్జామినేషన్ టేబుల్. ఓకే. సో ఫస్ట్ టేబుల్ ట్యాగ్ ఓపెన్ అవుతుంది, టేబుల్ ట్యాగ్ క్లోజ్ అవుతుంది. ఓకే. దీంట్లో మనకు టిఆర్ ఓపెన్, టిఆర్ క్లోజ్. మనకు ఎన్ని రోస్ కావాలంటే అన్ని టిఆర్స్. సో ఇప్పుడు నేను జస్ట్ 2 రోస్ యాడ్ చేసిన.
ఇప్పుడు మనం అవుట్పుట్ చూద్దాం. సో రైట్ క్లిక్ ఆన్ చేసి రైట్ క్లిక్ చేసి సో ఓపెన్ విత్ లైవ్ సర్ఫస్. సో ఎగ్జామినేషన్ టేబుల్ అనేది వచ్చింది. టేబుల్లో మనకు ఏం డిస్ప్లే అవ్వలేదు. దాని మీనింగ్ ఏంటంటే మనం టేబుల్లో ఇంతవరకు ఏం పెట్టాము. సో ఇప్పుడు మనం ఇది రోస్ అనమాట. ఒక వన్ జస్ట్ 1 2 అని రాసిన సేవ్ చేసిన. ఇక్కడ చూడండి. సో ఇది ఒక టేబుల్ లాగా రాలేదు. జస్ట్ నార్మల్ టెక్స్ట్ లాగా వచ్చింది. సో టేబుల్ లాగా రావాలి అంటే టీఆర్లో ఒక టేబుల్ మనకు టీఆర్ అంటే టేబుల్ రో అన్నమాట. దీంట్లో మనం ఎన్ని టీడీలు రాస్తే టీడీ టీడీ ఓకే, ఎన్ని టీడీలు రాస్తే అన్ని కాలమ్స్ అన్నమాట. సో ఇక్కడ 2 రాసిన, ఇక్కడ 2 రాసిన. సో ఇక్కడికి వచ్చి చూస్తే సో ఇది మనకు ఒక టేబుల్ లాగా కనిపించడం లేదు కదా. టేబుల్ లాగా కనిపించాలంటే టేబుల్లో ఒక అట్రిబ్యూట్ పెట్టాలి. ఏంటి? బార్డర్ ఈక్వల్ టు 1 అంటే 1 పిక్సెల్ బార్డర్ రావాలని. చూడండి, ఇప్పుడు స్టిల్ టేబుల్ లాగా వచ్చింది మనకు. సేమ్ టు సేమ్ మనకు ఇంకొక కాలం యాడ్ చేయాలనుకోండి, ఇంకొక టీడీ. ఇప్పుడు మనం ఇట్లా ఎన్ని టీఆర్స్ అయినా ఎన్ని ఎన్ని రోస్ కావాలంటే అన్ని టీఆర్స్ యాడ్ చేస్తాం. 5 టీఆర్స్ వచ్చినాయి, మనం 5 యాడ్ చేసినాం. ఇప్పుడు మనం ఏం చేస్తాం, దీనికి ఒక హెడ్డింగ్ కావాలి కదా. ఇక్కడికి వచ్చేసి ఫస్ట్లో ఇంకొక టీఆర్ యాడ్ చేస్తాం. యాడ్ చేసి ఇక్కడ మనం టీడీ 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 అని పెట్టినాం కదా, టేబుల్ డేటా. ఇక్కడ మనం ఫస్ట్ రో కాబట్టి టేబుల్ హెడ్డింగ్ టీహెచ్ పెట్టాం. ఇక్కడికి వచ్చి చూడండి, రోల్ నంబర్, నేమ్, మార్క్స్. సో సింపుల్గా ఇట్లా ఏ టేబుల్ అయినా సరే ఫస్ట్ టేబుల్ ట్యాగ్ ఓపెన్ చేయాలి, టేబుల్ ట్యాగ్ క్లోజ్ చేయాలి. దాని తర్వాత మనము ఎన్ని కావాలంటే అన్ని టీఆర్స్, ఎన్ని రోస్ కావాలంటే అన్ని టీఆర్స్ పెట్టుకోవాలి. దాని తర్వాత ఎన్ని కాలమ్స్ మనం డివైడ్ చేయాలనుకుంటే అన్ని టీడీస్ పెట్టుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక టీహెచ్ ఎక్కువ ఉంది. ఓకే, కింద వాటిలో ఒక టీడీ తక్కువ ఉంది అనుకోండి, ఇట్లా చూపిస్తుంది అనమాట ఎంటీగా. ఎందుకంటే మనం ఇక్కడ ఒక్క టీడీ కూడా యాడ్ చేయలేదు. ఇప్పుడు ఏం చేస్తున్నా, ఇక్కడ ఒక్కటే ఒక టీడీ యాడ్ చేస్తున్నాం. అదొక్కటి వచ్చింది, ఇదంతా ఖాళీగా ఉంది. ఎందుకంటే మనం ఇక్కడ టీడీ కూడా పెట్టలేదు. టీడీ పెట్టి లోపల ఏం కంటెంట్ రాయకపోయినా ఇట్స్ ఓకే. జస్ట్ అక్కడ ఒక కాలం ఉన్నట్టు చూపిస్తుంది. బట్ టీడీ కూడా పెట్టకపోతే స్టిల్ కంప్లీట్గా ఖాళీగా ఉంటుంది అనమాట. ఓకే, సో ఇది టేబుల్ బేసిక్ స్ట్రక్చర్ అనమాట. తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్ చూద్దాం. సో టేబుల్ హెడర్ మనం టేబుల్ టిఆర్, టిహెచ్, టిడి. సో ఇవి మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఇక్కడ కొంచెం సిమెంటిక్ టేబుల్ సెక్షన్ చూద్దాం. అంటే సిమెంటిక్ ట్యాగ్స్ అంటే ఇప్పుడు ఇందాక మనం టిహెచ్, టిడి ఇట్లా రాసినాం కదా. ఇప్పుడు కొంచెం అడ్వాన్స్ లెవెల్లో రాయాలి అంటే HTML5 స్ట్రక్చర్లో టేబుల్ ట్యాగ్ ఓపెన్ చేస్తాం, టేబుల్ ట్యాగ్ క్లోజ్ చేస్తాం. ఎటువంటి ఏ వర్షన్లో రాసినా సరే టేబుల్ ట్యాగ్ ఓపెన్, టేబుల్ ట్యాగ్ క్లోజ్ అనేది కామన్. సో ఇందాక మనం టిహెచ్ ఫస్ట్ రో ఓపెన్ చేసి టిఆర్ ఓపెన్ చేసి టిహెచ్ ఇట్లా రాసినాం కదా. ఇప్పుడు ఇదే ఎట్లా కన్వర్ట్ అవుతుంది అంటే, సో ఇదే టేబుల్ నేను కాపీ చేసి ఇంకోసారి పేస్ట్ చేస్తాను. సో ఇంకొక టేబుల్ వచ్చింది కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ టిఆర్ ప్లేస్లో టేబుల్ డైరెక్ట్ టేబుల్ హెడ్ అనేది వస్తుంది అనమాట. టేబుల్ హెడ్, టేబుల్ హెడ్. సో ఈ ట్యాగ్ క్లోజ్ అవుతుంది.
తర్వాత ఇంకో టీఆర్కి టేబుల్ హెడ్ ఇది అయిపోతుంది కదా. తర్వాత నెక్స్ట్ వచ్చే టీఆర్కి టేబుల్ బాడీతో క్లోజ్ అవుతుంది అనమాట. సేమ్ ఏం డిఫరెన్స్ ఏం ఉండదు. బట్ మనం ప్రొఫెషనల్గా క్లారిటీగా రాస్తాం అనమాట. సో ఇది జస్ట్ నార్మల్గా టీఆర్ అని రాస్తాం. ఇక్కడ కొంచెం చేంజ్ అయ్యి దాన్ని టేబుల్ హెడర్ అని రాస్తాం టీఆర్ ప్లేస్లో. తర్వాత టేబుల్ బాడీ అంతా మనం HTML లో ఎట్లా హెడ్ ట్యాగ్ ఓపెన్ చేసి హెడ్ ట్యాగ్ లో చేసి బాడీ ట్యాగ్ ఓపెన్ చేసి బాడీ ట్యాగ్ లో చేస్తాము, సేమ్ టు సేమ్ టేబుల్ ఓపెన్ చేస్తాం. హెడ్డింగ్ ని పర్టికులర్ గా టేబుల్ హెడ్ టీ హెడ్ అనే దాంట్లో పెడతాం. సో కంటెంట్ ని టీ బాడీ అనే దాంట్లో పెట్టి సేమ్ ప్రాసెస్ రిపీట్ అవుతుంది. సో ఏం చేంజెస్ ఉండవు. ఓకే. సో ఏమైనా డౌట్ ఉంటే మీకు కింద కామెంట్ లో పెట్టండి. సో మనం చెక్ చేద్దాం. సో మెయిన్ టీ హెడ్ అంటే కంటైన్స్ ద కాలమ్ హెడర్స్ డిస్ప్లే ద టాప్ బై డిఫాల్ట్ బోల్డ్గా ఉంటుంది అనమాట. సో టేబుల్ బాడీ అంటే ఇట్ కంటైన్స్ ద డేటా ఇన్ టీ బాడీ ట్యాగ్. మోస్ట్ కంటెంట్ అంతా ఇక్కడే ఉంటుంది. సో టీ పుట్ అంటే టేబుల్ ఫుటర్. సో ఇట్ కంటైన్స్ సమ్మరీ లైక్ టోటల్ కాలమ్స్. సో మనం ఇది కూడా చూద్దాం. టేబుల్ బాడీ అయిపోయిన తర్వాత టీ ఫుటర్. ఓకే. టోటల్ స్టూడెంట్స్ 5. సమ్మరీ లాగా అనమాట. మనం ఏమైనా ఇక్కడ రాసుకొని చేసుకోవచ్చు. ఇది కాల్ స్పాన్ అనేది రో స్పాన్ అనేది కొంచెం ముందుకెళ్ళిన తర్వాత వస్తుంది. సో దాన్ని మనం నెక్స్ట్ ఫర్దర్గా నేర్చుకుందాం. నాకు రో స్పాన్ అండ్ కాల్ స్పాన్. రో స్పాన్ అండ్ కాల్ స్పాన్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక టేబుల్ రాసేటప్పుడు ఇట్లా ఉంటుంది. లైక్ ఫస్ట్ రో మొత్తం మనం ఎక్సెల్లో చేస్తూ ఉంటాం. రెండు రెండు సెల్స్ని మనం మెర్జ్ చేస్తాం, రైట్? లేదా 3 సెల్స్ని మనకు ఎట్లా మనకు అవసరమైతే లెఫ్ట్ సైడ్లో 2-3 రోలను మెర్జ్ చేస్తాం. అవసరమైతే ఇట్లా టాప్లో 2-3 కాలమ్స్ని 2-3 సెల్స్ని మనం మెర్జ్ చేస్తూ ఉంటాం. సో ఇట్లా రోలో సెల్స్ని మెర్జ్ చేయాలి అనుకుంటే కాల్ స్పాన్. సో కాల్ అంటే కాలమ్స్ కాబట్టి, సో కాలమ్స్ అంటే ఇట్లా స్ట్రైట్గా ఉంటాయి కదా మనకు. రోస్ అంటే అడ్డంగా వస్తాయి, కాలమ్స్ అంటే ఇట్లా స్ట్రైట్ ఉంటాయి. సో కాల్ స్పాన్ అంటే స్ట్రైట్ ఉన్న దాంట్లో మనం కంబైన్ చేయడం, లైక్ కాలమ్స్ మనం కంబైన్ చేయడం. రో స్పాన్ అంటే రోస్ని మనం కంబైన్ చేయడం. ఇప్పుడు కాల్ స్పాన్ చూద్దామంటే ఇక్కడ మనకి దీన్ని ఒకసారి రన్ చేస్తే ఇక్కడ చూడండి మనకు 6 రోస్ ఉన్నాయి మొత్తం. టేబుల్ హెడ్డింగ్తో కలిపితే 6 అవుతాయి, లేదా ఇప్పుడు 5 ఉన్నాయి. మనం ఇది ఏం చేస్తున్నామంటే ఫస్ట్ టేబుల్ హెడ్డింగ్ని మార్క్స్ షీట్ అని అప్డేట్ చేయాలనుకుంటున్నా. అంటే ఇప్పుడు 3 కాలమ్స్ని కలిపి నేను ఒక్కటే కాలం, ఫస్ట్లో ఒక్కటే కాలం పెడదామని అనుకుంటున్నా. అప్పుడు నేను ఏం చేస్తా అంటే ఫస్ట్ టేబుల్కి వెళ్ళి, సో ఈ రిమైనింగ్ 2 తీసేస్తాం అనమాట. 2 తీసేస్తే ఇక్కడ వచ్చి చూడండి. సో జస్ట్ ఒకటే పెట్టాం కాబట్టి ఇక్కడ వరకే ఉంది, కానీ నాకు అట్లా కాదు. కంప్లీట్గా రో మొత్తం ఒక్కటే కాలమే ఉండాలన్నమాట. అప్పుడు ఇక్కడ కాల్ స్పాన్ ఎన్ని రోస్ ఉన్నాయి ఇక్కడ మనకు 1 2, ఎన్ని కాలమ్స్ ఉన్నాయి 1 2 3, కాబట్టి మనం 3 అని పెట్టేసినాం. సో 3 కా 3 కాలమ్స్కి ఈ కాలం అనేది ఈక్వల్ అవ్వాలి. 3 కాలమ్స్కి ఈక్వల్ అయిపోయింది అనమాట. మీకు ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. కాల్ స్పాన్ అంటే కాలమ్స్ని ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఉంది కదా, దీనికి మీరే చెప్పండి. సో ఇప్పుడు నాకు ఇక్కడ స్టూడెంట్ డీటెయిల్స్ అనేది రావాలనుకోండి. ఇక్కడికి వచ్చేసి ఒక్కటే టీహెచ్ఏ పెడతాం. ఇక్కడికి వచ్చి స్టూడెంట్ డీటెయిల్స్. ఇప్పుడు జస్ట్ ఒక్క టీహెచ్ఏ ఉంది కాబట్టి ఒక టీహెచ్ఏ చూపిస్తుంది, మిగతా అంతా ఖాళీగా ఉంది. కానీ నాకు అట్లా కాదు, మొత్తం అంతా కలిపి ఒకటే కాలంగా రావాలి. సో అప్పుడు ఇక్కడికి వచ్చి అట్రిబ్యూట్ యాడ్ చేస్తాం. కాల్ స్పాన్ ఎన్ని కాలమ్స్ అయితే ఉంటే అన్ని కాలమ్స్.
నాకు 2 కాలమ్స్ వరకే రావాలనుకోండి, సో 2 పెట్టేస్తాం. సో అప్పుడు 2 కాలమ్స్ వరకే వస్తుంది. ఇది గ్యాప్ ఉంటుంది చూడండి. సో ఇప్పుడు సేమ్ టు సేమ్ రో స్పాన్ కూడా ఇట్లనే అనమాట. సో రో స్పాన్ అంటే ఏంటి? ఇది ఫస్ట్ రో, ఇది సెకండ్ రో, థర్డ్ రో, ఫోర్త్ రో. ఎన్ని రోస్ని మనం కంబైన్ చేయాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్మిత్కి జాన్సన్కి ఇద్దరు కలిపి 92 మార్క్స్ వచ్చినాయి అనుకోండి. సో అప్పుడు 2 రోస్ని మనం 2 రోస్ని కంబైన్ చేస్తున్నాం. ఇక్కడ లాస్ట్ కాలమ్ని మనం కంబైన్ చేస్తున్నాం కాబట్టి, సో లాస్ట్ కాలంలో ఇక్కడ రో స్పాన్ జస్ట్ 2 యాడ్ చేస్తున్నాం. నెక్స్ట్ వచ్చేది మనం డెఫినెట్గా రిమూవ్ చేయాలి, ఎందుకంటే ఈ రెండిటికి కలిపి నేను ఒకటే యూజ్ చేస్తున్నా కాబట్టి. మీకు కొంచెం స్టిల్ స్మిత్కి జాన్సన్ కలిపి 92, ఇవి రెండు రోస్ మిక్స్ అయిపోయినాయి. సో మనం రోస్ మిక్స్ చేస్తేనేమో రో స్పాన్, కాలమ్స్ మిక్స్ చేస్తేనేమో కాలమ్ స్పాన్. ఇక్కడ నాకు 1 2 3 కాలమ్స్ కలిపి పైన ఒక్క కాలమే రావాలనుకున్నా, అప్పుడు నేను కాల్ స్పాన్ క్లిక్ చేసిన. ఇవి రెండు రోస్కి కలిపి ఇక్కడ ఒక్కటే రోనే రావాలనుకున్నా, అప్పుడు మనం రో స్పాన్ యూజ్ చేస్తాం అనమాట. మీకు ఇంకా ఫర్దర్గా ముందు క్లాస్కి వెళ్ళే కొద్దీ క్లారిటీ వస్తుంది. మనం రియల్ టైం ఎగ్జాంపుల్స్లో ఇంకా క్లారిటీగా చూద్దాం. సో ఇక్కడికి మీకు ఒక చిన్న ఐడియా అయితే వచ్చిందని అనుకుంటున్నా. తర్వాత టేబుల్ యాట్రిబ్యూట్స్. యాట్రిబ్యూట్స్ అంటే మీకు తెలుసు, యాట్రిబ్యూట్ మీనింగ్ ఏంటంటే మన ఇచ్చిన ట్యాగ్కి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ని పాస్ చేయడం అనమాట. హెడ్డింగ్ ట్యాగ్ రాసింటాం అనుకోండి, దానికి కలర్ చేంజ్ చేయాలన్నా, ఫాంట్ సైజ్ పెంచాలన్నా, లైక్ ఏదైనా కావచ్చు, మనం ఒక ట్యాగ్కి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడానికి యాట్రిబ్యూట్ యూజ్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు ఇందాక మనం ఆల్రెడీ ఒక యాట్రిబ్యూట్ యూజ్ చేసినాం, బార్డర్ ఈక్వల్ టు 1. ఫర్ ఎగ్జాంపుల్ బార్డర్ ఈక్వల్ టు నేను 5 పెట్టినా అనుకోండి. బార్డర్ దీనికి 5 పిక్సెల్ వచ్చింది, జస్ట్ నార్మల్గానే ఉంది. సో మనకు బార్డర్ ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు అనమాట. లేదు నీకు బార్డరే అవసరం లేదనుకోండి, బార్డర్ నన్ను, సో నార్మల్గా వచ్చేస్తుంది అనమాట. ఇది కంప్లీట్గానే అసలు బార్డరే ట్యాగే తీసేసినాం అనుకోండి, జస్ట్ టేబుల్ అయితే ఉంటుంది, బట్ మనకు అది టేబుల్ లాగా అనిపించదు. ఓకే, సేమ్ టు సేమ్ మనకు సెల్స్ ప్యాడింగ్ అనేది చూసినాం. తర్వాత సెల్ రో స్పాన్, కాల్ స్పాన్ చూసినాం. ఇప్పుడు సెల్స్ ప్యాడింగ్ అంటే ఏంటంటే, సెల్ అంటే మనం ఏమంటున్నాం, ఒక్కొక్క కాలాన్ని ఒక్కొక్క సెల్ అని చెప్తున్నాం. ఇప్పుడు సెల్ ప్యాడింగ్, సెల్ ప్యాడింగ్ చూసినారా? సెల్ ప్యాడింగ్ అంటే ఈచ్ సెల్లో మన కంటెంట్ ఏదైతే ఉందో కంటెంట్ చుట్టూ 10 పిక్సెల్ మనకు స్పేస్ రావాలని అర్థం. ప్యాడింగ్ అంటే ఏంటంటే స్పేస్, ఖాళీ వదలడం. ఈచ్ డీటెయిల్ చుట్టూ, ఈచ్ ఏదైతే డేటా ఉందో ఆ డేటా చుట్టూ మనకు 10 పిక్సెల్ స్పేస్ రావాలి. లేదు నాకు టేబుల్, ఇక్కడ టేబుల్ ట్యాగ్లో పెడితే మనకు టేబుల్ మొత్తం వస్తుంది అనమాట. కాదు నాకు పర్టికులర్గా జాన్ డి అనే ఒక్కటి రావాలనుకోండి, ఇక్కడికి వచ్చేసి దీనికి ఒక్కటే పెడతాం. సో అప్పుడు దీనికి ఒక్కటే స్పేస్ యాడ్ అవుతుంది అనమాట. ఓకే, సరే, వర్క్ కావాలి. ఇది ఓన్లీ మేబీ ఇది ఓన్లీ సో మెయిన్ టేబుల్కి మాత్రమే వర్క్ అవుతుంది అనుకుంటా ఈ యాట్రిబ్యూట్. సో సేమ్ సెల్ సెల్ ప్యాడింగ్ లెక్కనే సెల్ స్పేసింగ్ అంటే సెల్ స్పేసింగ్. సెల్ స్పేసింగ్ మీనింగ్ ఏంటంటే, ఒక్క నిమిషం, ఇక్కడ ఒకటి ఎక్స్ట్రా పడింది. ఇప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. సెల్ ప్యాడింగ్ అంటే ఏంటంటే, ఒక్కొక్క డేటాకి లోపల సైడ్ ఈ బార్డర్ ఉంది కదా, మనకు బార్డర్కి కంటెంట్కి లోపల సైడ్ మనకు స్పేస్ వస్తుంది అనమాట.
గ్యాప్ వస్తుంది. ఆ, ఏది సెల్ ప్యాడింగ్ అంటే. సెల్ స్పేసింగ్ అంటే ఈ సెల్ బయట, ఇప్పుడు ఈ 1 అనే మొత్తం మనకు ఒక కాలం ఉంది కదా, సో ఈ కాలంకి బయట స్పేస్ వస్తుంది అనమాట. సెల్ ప్యాడింగ్ అంటే ఈ బార్డర్ లోపల, సెల్ స్పేసింగ్ అంటే బార్డర్ బయట. ఓకే, ఇది మనకు మీనింగ్ అనమాట. మీకు ఇంకా కొంచెం పెంచితే క్లారిటీ వస్తుంది. సో సెల్ ప్యాడింగ్ అనేది పెంచితే చూడండి, సో లోపల కంటెంట్ కి ప్లస్ ఈ బార్డర్ కి మధ్యలో గ్యాప్ వస్తే అది సెల్ ప్యాడింగ్. ఈ బార్డర్ కి బయట వస్తే సెల్ స్పేసింగ్ అన్నమాట. ఓకే, సెల్స్ ప్యాడింగ్, సెల్ స్పేసింగ్ అర్థమైంది అనుకుంటున్నా. తర్వాత విడ్త్. సో విడ్త్ ని మనం పిక్సెల్స్ లో అయినా ఇవ్వచ్చు, పర్సెంటేజ్ లో అయినా ఇవ్వచ్చు. సేమ్ టు సేమ్ ఇక్కడికి వస్తావు, ఇక్కడ విడ్త్ 100% ఇస్తే టేబుల్ మొత్తం, స్క్రీన్ మొత్తం వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మనం దీన్ని కొంచెం తగ్గిస్తే, సెల్ స్పేసింగ్ 10, సెల్ స్పేసింగ్ 10 పెట్టేస్తే మనకు కంప్లీట్గా ఇదేమో మనకు ఎంత కంటెంట్ అయితే తీసుకుంటుందో అంతే వస్తుంది. విడ్త్ 100% ఇస్తే మొత్తం టోటల్కి వచ్చేస్తుంది అనమాట. అట్లా కాదు, 70% ఇచ్చినారు అనుకోండి, సో స్క్రీన్ ఎంతైతే ఉందో దాంట్లో 70%. ఇప్పుడు 70%, 30% మనం ఎట్లా డిఫైన్ చేస్తాం? సో స్క్రీన్ ఎంత ఉంటే, స్క్రీన్ ఇంతే ఉందనుకోండి, ఓన్లీ స్క్రీన్లో స్క్రీన్ ఎంతైతే ఉంటే దాంట్లోనే 70% తీసుకుంటుంది. దాని మీనింగ్ ఏంది? ఎందుకు అట్లా తీసుకుంటుంది అంటే, మనం ఫస్ట్ క్లాస్లో, సెకండ్ క్లాస్లో ఇది ఎక్స్ప్లెయిన్ చేసినాం. సో మెటా నేమ్ వ్యూ పోర్ట్ ఇది లేదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్కి, అయినా సరే స్టిల్ తీసుకుంటుంది. ఎందుకంటే ఈ లేటెస్ట్ మోడర్న్ బ్రౌజర్స్, సో ఇది యూజ్ చేసినా యూజ్ చేయకపోయినా కూడా సమ్ టైమ్స్ ఇట్లానే పర్ఫామ్ చేస్తాయి అనమాట. కొన్ని ఓల్డ్ బ్రౌజర్స్ అయితే ఇది లేదనుకోండి, సో మనకు ఒక్కొక్కసారి ఇది వ్యూ పోర్ట్కి సంబంధించిన అట్రిబ్యూట్స్ అట్లాంటివి వర్క్ అవ్వవు అనమాట. ఓకే, మనం విడ్త్ ఎంత పర్సెంట్ కావాలంటే మనకు అంత పర్సెంటే అవుట్పుట్ ఇస్తారు అనమాట. ఓకే, తర్వాత నెక్స్ట్ టాపిక్ చూద్దాం. తర్వాత విడ్త్ అలైన్. అలైన్ అనేది మనకు అలైన్మెంట్ అనమాట. అంటే లెఫ్ట్లో రావాలా, సెంటర్లో రావాలా, రైట్లో రావాలా. సో సేమ్ టు సేమ్ ఇక్కడికి వస్తాం, అలైన్, అలైన్ సెంటర్ అని పెట్టినాం అనుకోండి, సో కంటెంట్ సారీ, అలైన్ స్పెల్లింగ్ తప్పు ఉంది. సో అలైన్ సెంటర్లో వస్తుంది అనమాట టేబుల్. ఓకే, అట్లా కాకుండా ఇదే అలైన్ సెంటర్ ఇక్కడ క్యాన్సిల్ చేసి టేబుల్ బాడీకి పెట్టినాం అనుకోండి, కంటెంటే సెంటర్లో వచ్చింది. ఓకేనా? సో ఎక్కడ మనం అలైన్ యాడ్ చేస్తామో, టేబుల్కి అలైన్ సెంటర్ యాడ్ చేస్తే టేబుల్ మొత్తం సెంటర్లోకి వస్తుంది. లేదా అలైన్ రైట్ యాడ్ చేసినాం అనుకోండి, సో మూడే ఉంటాయి అనమాట. అలైన్ సెంటర్, అలైన్ రైట్, సారీ స్పెల్లింగ్ మిస్టేక్ అయింది ఇక్కడ, అలైన్ సెంటర్, అలైన్ రైట్, అలైన్ లెఫ్ట్, మూడే ఉంటాయి మనకి. లెఫ్ట్లో కావాలంటే లెఫ్ట్లో, రైట్లో కావాలంటే రైట్లో, సెంటర్లో కావాలంటే సెంటర్లో మనం యూజ్ చేస్తాం అనమాట. ఓకే, సో మనం ఇదే టేబుల్ టీ బాడీలో పెట్టినాం అనుకోండి, సో టీ బాడీ దేనికి సంబంధించింది? డేటాకి సంబంధించింది. అంత డేటా, టీ బాడీలో ఉన్న డేటా మొత్తం రైట్లో వచ్చింది. సో ఇది డిఫాల్ట్గా ఇది మనం 3 కాలమ్స్ని మనం కాల్ స్పాన్ చేసినాం కాబట్టి అది సెంటర్లో వచ్చింది. తర్వాత ఇది యాజ్ యూజువల్గా లెఫ్ట్లోనే వచ్చింది అనమాట కంటెంట్. ఓకే, తర్వాత బీజీ కలర్. బీజీ కలర్ అంటే బ్యాక్గ్రౌండ్ కలర్. ఇప్పుడు టేబుల్ దగ్గరికి వెళ్ళి సేమ్ టు సేమ్ ఇక్కడికి వచ్చి ఇంకో అట్రిబ్యూట్ బీజీ కలర్. సో లైట్ బ్లూ యూజ్ చేస్తున్నాం. టేబుల్ మొత్తం మనకు లైట్ బ్లూ కలర్లో వచ్చేసింది అనమాట. మనకి టేబుల్కి మొత్తం వద్దు,
సో ఓన్లీ టేబుల్ మొత్తం లైట్ బ్లూ కలర్లో నుంచి టేబుల్ డేటాని మనం లైట్ ఎల్లోలోకి రావాలనుకున్నాం అనుకోండి. టేబుల్ మొత్తం ఒక రకంగా వస్తుంది, టేబుల్ డేటా ఒక రకం. మళ్ళీ టేబుల్ ఫూటర్ మళ్ళీ మనకు వేరే కావాలనుకోండి. సో టేబుల్ ఫూటర్ దగ్గరికి వచ్చి లైట్ గ్రే. మనకు టేబుల్ డేటా కావాలనుకోండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ డేవిస్ అనే అతనికి 30 మార్క్సే వచ్చినాయి, ఎగ్జామ్లో ఫెయిల్ అయినా అనుకోండి. సో ఇది మనకు రెడ్లో రావాలనుకోండి, బీజీ కలర్ లైట్ రెడ్. సో లైట్ రెడ్ కలర్ లేదు, సో రెడ్ యాడ్ చేసిన అనుకోండి. See, మనకు ఈ క్యాండిడేట్ ఎగ్జామ్లో ఫెయిల్ అయినాడని మనం డైరెక్ట్ ఇండికేషన్ చేయొచ్చు అనమాట. ఇది సో టోటల్ టేబుల్ అట్రిబ్యూట్స్. ఇంకా చాలా అట్రిబ్యూట్స్ ఉంటాయి, ఇవి మనకు మేజర్గా రెగ్యులర్గా యూజ్ చేసే అట్రిబ్యూట్స్ అనమాట. ఓకే, ఇది ప్రాక్టికల్ ఎక్సర్సైజ్ మనం ఇది చేసినాం. మీకు ఇంకో ఎగ్జాంపుల్ కావాలంటే సేమ్ టు సేమ్ చూపిస్తాం ఇట్లాంటిది. సో దీన్ని బట్టి మీరు తర్వాత మీరు ప్రాక్టీస్ చేయండి. So, ఇంకొక ఫైల్ తీసుకుంటున్నా, ఎగ్జామ్ టేబుల్ డాట్ HTML. ఓకే, స్కెలెటన్ రావాలంటే షిఫ్ట్ ప్లస్ ఎక్స్ప్లెనేటరీ మార్క్ ట్యాబ్ క్లిక్ చేస్తే వస్తుంది మనకు ఇక్కడ ఎగ్జామినేషన్ టేబుల్. ఓకే, ఇక్కడికి వచ్చి మనకు ఫస్ట్ హెడ్డింగ్ రాసుకోండి ఎగ్జామినేషన్ టేబుల్ అని. దాని తర్వాత టేబుల్. సో ఫర్ ఫాస్ట్ బీయింగ్ నేను లాస్ట్ టేబుల్నే యూజ్ చేస్తా ఉన్నా. దీన్ని రన్ చేయాలంటే మనం జస్ట్ ప్రీవియస్ టేబుల్ని యూజ్ చేస్తున్నా, డేటా మాడిఫై చేస్తాం. దీన్ని రన్ చేయాలంటే ఓపెన్ విత్ లైవ్ సర్వర్. ఇప్పుడు ఎగ్జామినేషన్ టేబుల్ వచ్చింది కదా, మనం బేసిక్గా ఏమేమైతే ఇచ్చేసినామో ఎక్స్ట్రా అట్రిబ్యూట్స్ అవన్నీ రిమూవ్ చేస్తూ ఉన్నా. ఓకే, సో ఇప్పుడు నార్మల్ టేబుల్ ఉంది, మనకు రావాల్సిన అవుట్పుట్ టేబుల్ ఎట్లా కావాలి? ఫస్ట్ టేబుల్ హెడర్ గ్రీన్ కలర్లో ఉంది, డార్క్ గ్రీన్. ఓకే, తర్వాత లైట్ గ్రీన్, వైట్, లైట్ గ్రీన్, తర్వాత టేబుల్ ఫుటర్ ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్. ఫస్ట్ ఎన్ని కాలమ్స్ ఉన్నాయి మనకు? 1 2 3 4 5 రోస్, 4 రోస్ ఉన్నాయి. ఓకే, ఫస్ట్ మనం 4 రోస్ యూజ్ చేసుకోవాలి. ఫస్ట్ టేబుల్ హెడర్ అనేది ఒకటి మెయిన్. సో ఎన్ని ఉన్నాయి టేబుల్ హెడర్స్ కాలమ్స్? 5 ఉన్నాయి. తర్వాత సరే టేబుల్ హెడర్లో సారీ టేబుల్ హెడర్లో మనకు 5 ఉన్నాయి. తర్వాత టేబుల్ డేటాలో ఈచ్ రోలో 5 ఉన్నాయి. ఓకే, సో 3 రోలే ఉన్నాయి కాబట్టి ఫోర్త్ది వస్తుంది. తర్వాత ఫిఫ్త్ వన్లో కూడా సేమ్ టు సేమ్ మనకు 5 కాలమ్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనం వచ్చి చెక్ చేద్దాం. See, ఇప్పుడు మనకు బేసిక్ టేబుల్ స్కెలెటన్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఏమేమి ఉన్నాయి ఇక్కడ? స్టూడెంట్, మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీష్, టోటల్. ఫస్ట్ ఏమేమి ఉన్నాయి? సో స్టూడెంట్ నేమ్, మ్యాథ్స్, సైన్స్, సైన్స్, ఇంగ్లీష్, టోటల్.
ఇంగ్లీష్, తర్వాత టోటల్. ఇవి ఎక్స్ట్రా ఉన్న మనం తీసేద్దాం. ఓకే, ఇప్పుడు వచ్చి అవుట్పుట్ చూస్తే సి ఇవి వచ్చేసినాయి. తర్వాత మనం 1 2 3 4 5 6 రోస్ ఉన్నాయి, కానీ ఇక్కడ మనకు అవుట్పుట్లో ఏం కావాలి? 1 2 3 4 రోస్ కావాలి రిమైనింగ్. ఫస్ట్లో నేమ్ ఏముంది? తర్వాత మార్క్స్ 95 88 72. 95 88 72. తర్వాత ఈ 3 టోటల్ ఎంత వచ్చింది మనకు? 275. సేమ్ టు సేమ్ మనకు పాప తర్వాత నేను కరాల్. సో మార్క్స్ ఎన్ని వచ్చినాయి? 78 85 80 243 టోటల్. 75 80 83. 75 78 85 80 243. 78 85 80. ఇంకొక టీడీలో 243. తర్వాత కరోల్కి ఎన్ని మార్క్స్ వచ్చినాయి? 90 92 87. 90 92 87. 90 92 87. సో 269. తర్వాత 3 టేబుల్సే ఉన్నాయి మనకు. లాస్ట్ది టేబుల్ ఫూటర్. సో రిమైనింగ్ రోస్ మనం అవసరం లేదు. రిమైనింగ్ ఎన్ని ఉన్నాయి? ఒక్క రో ఉంది. ఈ రో తీసేస్తాం. సో ఇక్కడ ఏం కాలమ్స్ ఉన్నాయి? యావరేజ్. సో ఈచ్ అండ్ ఎవ్రీ యావరేజ్, యావరేజ్, 87 88 86. 88 87 86. లాస్ట్ వన్ వచ్చేసి 262. ఇప్పుడు మనం అవుట్పుట్ చూద్దాం. ఇది ఇట్లా వచ్చింది కదా, ఎందుకంటే ఇక్కడ మనకు 2 రోస్ ఎక్స్ట్రా ఉన్నాయి. ఓకే సార్, ఇక్కడ 2 రోస్ మనకు ఎక్స్ట్రా ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు perfect గా ఉంది. ఇప్పుడు మనకు టేబుల్ హెడర్ డార్క్ టీ హెడ్ పీజీ కలర్ డార్క్ గ్రీన్. తర్వాత కలర్ ఏం కావాలి మనకు? కలర్ వైట్. ఇది వర్క్ అవ్వలేదు కలర్ అట్రిబ్యూట్.
దీన్ని మనం టేబుల్ హెడ్లో పెట్టడానికి ట్రై చేద్దాం. సో ఇక్కడ కూడా వర్క్ కాలేదు. ఓకే. సో టేబుల్ హెడర్ డార్క్ గ్రీన్లో పెట్టినాం అనమాట. తర్వాత టేబుల్ రోస్ లైట్ గ్రీన్లో పెట్టాలి. ఓకే. బీజీ కలర్ లైట్ గ్రీన్. తర్వాత థర్డ్ది వైటే ఉంది కరోల్కి, మళ్ళీ బీజీ కలర్ లైట్ గ్రీన్. ఓకే. సో మనకు ఇది వైట్ కలర్లోనే ఉంది. లాస్ట్ ఇది మళ్ళీ డార్క్ గ్రీన్ టేబుల్ ఫోటో డార్క్. ఇది మనకి ఇంకా బ్యూటిఫుల్గా రావాలి అనుకుంటే ఇక్కడికి వచ్చి సెల్ ప్యాడింగ్, టేబుల్ ప్యాడింగ్, సారీ సెల్ స్పేసింగ్ ఇచ్చినామంటే మనం విడ్త్ 80%, బీజీ కలర్ అవసరం లేదు. ఓకే. ఇది మనకు ఈ గ్యాప్స్ సెల్ స్పేసింగ్ అవసరం లేదు మనకు. ఇది మనకు వైట్ కలర్, ఇది బేసిక్ HTML టేబుల్ కాబట్టి ఇట్లా వస్తుంది అనమాట. మనం అదే HTML CSS యూజ్ చేస్తే ఇంతకన్నా బ్యూటిఫుల్గా టేబుల్ రాయొచ్చు. మనం నెక్స్ట్ CSS ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత మనం ఇంతకన్నా బెటర్ అవుట్పుట్ వచ్చేలాగా చూద్దాం. ఓకే. హోప్ మీకు క్లారిటీగా ఈ కోడ్ మొత్తం అర్థమైంది అనుకుంటున్నా. ఇది నేను కామెంట్లో కింద అటాచ్ చేస్తాను. ఈ కోడింగ్ మొత్తం మీరు డౌన్లోడ్ చేసుకొని మీ VS కోడ్లో జస్ట్ రన్ చేసుకున్నా సరిపోతుంది. ఓకే. సో మీకు ఒక చిన్న అసైన్మెంట్, ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ డాష్బోర్డ్ ఒకటి క్రియేట్ చేయండి. సో యూజింగ్ దిస్ మీకు కావాలంటే ఈ PDF కూడా PPT కూడా నేను కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తాను. డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోండి. ఓకే. సో రియల్ వరల్డ్ సినారియోస్లో మనం HR సిస్టమ్స్లో లైక్ ERP సిస్టమ్స్లో ఫినాన్షియల్ రిపోర్ట్, లైక్ ప్రొడక్ట్ స్కెడ్యూల్, సేల్స్ డాష్బోర్డ్స్, ఇన్వెంటరీ టేబుల్స్, ఎంప్లాయీ రిజిస్టర్స్, పేరోల్ టేబుల్స్, ఇట్లా లాట్ ఆఫ్ థింగ్స్ దగ్గర మనం టేబుల్ యూజ్ చేస్తాం అనమాట. సో సింపుల్గా టేబుల్ ట్యాగ్ ఓపెన్ చేస్తాం, టేబుల్ ట్యాగ్ క్లోజ్ చేస్తాం. ఎన్ని రోస్ ఉంటే అన్ని TRలు యూజ్ చేస్తాం, ఎన్ని కాలమ్స్ ఉంటే అన్ని TDలు. మనకు రోస్ ప్యాన్ కావాల్సిన దగ్గర రోస్ ప్యాన్, కాల్స్ ప్యాన్ కావాల్సిన కాల్స్ ప్యాన్. సో తర్వాత ఎక్కడైతే మనకు స్పేసింగ్ కావాలంటే సెల్ స్పేసింగ్, సెల్స్ ప్యాడింగ్. ఓకే. సో మోస్ట్లీ CSS టచ్ అయిన తర్వాత ఈ అట్రిబ్యూట్స్ ఏమి యూజ్ చేయం, మనం CSSలో ఇంకా బ్యూటిఫుల్గా చేసుకోవచ్చు అనమాట. సో ఈ టాస్క్ మీరు చేయండి. తర్వాత ఈ క్లాస్లో మనకు టేబుల్ స్ట్రక్చర్ అంటే ఏంటి, తర్వాత సిమెంటిక్ టేబుల్ స్ట్రక్చర్ లైక్ టేబుల్ హెడర్, టేబుల్ బాడీ, ఫూటర్ అనేది కవర్ అయినాయి. తర్వాత కాల్ స్పాన్, రో స్పాన్, తర్వాత బార్డర్స్, సెల్స్ ప్యాడింగ్స్, విత్, సో ఇట్లా అవన్నీ కవర్ అయినాయి. తర్వాత ఒక రియల్ వరల్డ్ సినారియో కూడా చూసినాం. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ క్లాస్లో మనం ఫర్దర్ టాపిక్ తీసుకుందాం. సో ఇదంతా బేసిక్ HTML క్లాస్ అనమాట. మీకు మంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది. వన్స్ మనకు ఈ సిరీస్ కంప్లీట్ అవ్వగానే రియల్ టైంలో మనం కంప్లీట్ వెబ్సైట్స్ ఎట్లా ఉంటాయి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విప్రో వెబ్సైట్ ఉందనుకోండి, ఇట్లాంటి వెబ్సైట్స్ విప్రో, కాగ్నిజెంట్, సో ఇట్లాంటి వెబ్సైట్స్ రియల్ టైంలో కంప్లీట్గా ఎట్లా చేయాలి అనేది మొత్తం చూపిస్తాను అనమాట. ఓకే. సో ప్లీజ్ ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మీరు మోర్ యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ నేర్చుకుంటారు. ఓకే. థ్యాంక్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.